అంటారా? సుమన్ శెట్టి అని పులిదే, చిన్న పిల్లి పెద్ద పిల్లి ఇద్దరు కలిపి, అంటే వాళ్ళని పర్సనల్టీ డిస్టర్బ్ చేయడం కాదనమాట. చిన్నపిల్ల పెద్ద పిల్లి కలిపి, చిన్నపిల్ల ఏమో కొద్దిగా తాగింది, మళ్ళీ చిన్నపిల్ల ఏం చేసింది కబోర్డు దాచిపెట్టింది ఎప్పుడన్నా మళ్ళీ తాగుదామని చెప్పి. అది జనాలకు తెలియట్లేమాట. ఎవరు రెబల్ అంటే స్టార్ ఏరా, స్టార్ అంటే రెబల్ ఏరా, సుమన్ అంటే స్టార్ ఏరా అని చెప్పి సుమన్ అనేది స్టార్ అనమాట. అట్లా ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే బాగా నడుస్తుంది అనమాట. గుడ్, ఓకే, నాట్ బ్యాడ్. అయితే నిన్న సుమన్ గారు ఆ తర్వాత దివ్య గారు సీక్రెట్ టాస్క్ అనేది చేశారు. దాంట్లో వాళ్ళ టీం అయిన పవన్ కళ్యాణ్ బయటకు పంపించేశారు. అవును, అది ఎలా ఉంది? అది దగ్గరుండి వెన్నుపోటు పొడిచినట్టుంది అనమాట. కట్టప్ప వెన్నుపోటు పొడిచారు కదా బాహుబలికి, అలా ఉంది. కాకపోతే ఆయన ఎందుకు పంపించారో స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాళ్ళైతే అనుకున్నారేమో తెలియదు మనకైతే ఎవ్వరము. అయినా వాళ్ళ టీం అయినా కూడా బయట పంపించారు. అది ఎందుకో మళ్ళీ వాళ్ళకే తెలవాలి. వాళ్ళు స్ట్రాంగ్, ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు రెబల్స్ అని డౌట్ రాకూడదని చెప్పేసి పంపించారంటారా? అదే పాయింట్ అనమాట. అంటే దొంగ అని చెప్పితే మన దొంగ ఏడనో దొరుకుతా అంటారు కదా, కానీ మన దాంట్లోనే దొంగని బయట పంపిస్తే, అంటే మన టీంలోనే బయట పంపిస్తే మనకి వాళ్ళకి డౌట్ రాదు కదా. వీళ్ళు ఎందుకు పంపిస్తారు, అయినా మనోడే కదా, మనం బయట పంపిస్తా అన్నట్లుంటది కదా, అట్లా అవ్వాలి అది స్టోరీ. ఓకే, అయితే నిన్న కళ్యాణ్కి ఆ తర్వాత రీతుకి, కళ్యాణ్కి ఆ తర్వాత రీతుకి ఇద్దరికి గొడవ జరిగింది. అసలు ఆ గొడవ దానికి కారణం ఏమంటారు? కళ్యాణ్ రీతు గొడవ జరిగింది. అదే నువ్వు పోయి ఫుడ్ పెడతానో ఆయనకి పెట్టదని చెప్పినాక మాట్లాడితే నువ్వేందుకు మాట్లాడదని చెప్పి ఈయన మధ్యలో పుల్ల పెడతా అన్నాడు. నీకేం పనరా బాబు, నువ్వు మేమిద్దరం ఏం చేసుకుని నీకేం బాధ అవుతుందని చెప్పి ఆమె అట్లా మాట్లాడింది అనమాట. అది వ్యవహారం. మరి అలా కళ్యాణ్ చెప్పడం కరెక్టేనా? అది ఓకే, ఆయన మంచి పరంగా చెప్పానంటాడు కదా. నువ్వు రాంగ్ తీసుకుని నేనేం చేయలేను, మంచిగా చెప్తానని అన్నాడు కదా. అదే ఆయన మంచిగా ఆమె మంచిగా తీసుకోవాల్సింది. మంచిగా చెప్పాడో ఏ ఇంటెన్షన్తో చెప్పాడో మనకు తెలియదు. మరి బిగ్ బాస్ వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు, ఆ పనిష్మెంట్ ని ఉల్లంఘించడం కరెక్ట్ కాదు కదా. చట్టాలను ఎవరు ఉల్లంఘించినా బాధ్యులు అవుతారు, శిక్షార్హులు అవుతారు అన్నట్లు చట్టాన్ని ఉల్లంఘించేది. అయితే మాట్లాడడం వేరు కదా. అంటే వాళ్ళు క్లోజ్ అవ్వద్దని చెప్పారు. ఫుడ్ పెట్టడంలో తప్పేం లేదని నా అభిప్రాయం అనమాట. అంటే మాట్లాడడం ఫుడ్ పెట్టడం రెండు వేరా? మాట్లాడడం అంటే మాట్లాడి, ఇట్లా ఫుడ్ పెట్టడం అంటే ఫుడ్ అన్నం పెట్టడం. మాట్లాడకూడదు అంటేనే కదా ఇద్దరు దగ్గర ఉండొద్దు, మీరిద్దరు కొన్ని రోజులు క్లోజ్ గా ఉండలేకపోతున్నారు. లవ్, ప్రేమ, ఇష్క్ మనం ఎట్లా వాళ్ళు విడదీస్తాము? వాళ్ళ వాళ్ళు జరుపుకుంటారు, వదిలేయండి వాళ్ళు. పాపం ప్రేమ జంటలు ఎందుకు మీరు టార్చర్ పెడతారు వాళ్ళని? ఓకే, లీవ్ ఇట్ దిస్ టాపిక్. ఓకే, నిన్న జరిగిన టాస్క్ లో రాము ఇమాన్యుల్ ఎలా ఆడారు? రాము ఇమాన్యుల్ తంబిల్స్ అవే కదా, పైన పెట్టాడు, మళ్ళీ ఇమాన్యుల్ని వచ్చి పెట్టాడు, గెలిచారు. ఫైన్. ఇమాన్యుల్ గేమ్ ఎక్కడ ఉంటే గేమింగ్ పరంగా చెప్పాల్సి వస్తుంది. కాకపోతే ఎంటర్టైన్మెంట్ కొద్దిగా తగ్గింది అనుకోవచ్చు అనమాట. కొద్దిగా తగ్గింది. దగ్గర జిమ్ స్కిల్లే లేదు ఇమాన్యుల్ రాము దగ్గర, కానీ అవతల ఉన్న వాళ్ళందరూ జిమ్ స్కిల్ ఉన్న వాళ్ళు. కానీ వీళ్ళు సరిగా పెట్టేశారు, వాళ్ళు పెట్టలేదు. ఎలా ఉంది? ఎవరికైతే లోపల అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అక్కడ పోయేసరికి తడబడతారనమాట. ఇది వేరే విషయం. కానీ కొత్త ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా చేయగలరు అట్లా. ఓకే, అయితే ఓవరాల్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఓకే ఫైన్, బాగా నచ్చింది భయ్య. కాకపోతే ఎంటర్టైన్మెంట్ కొద్దిగా తగ్గుతూ వస్తుంది అనమాట. కామెడీ జోన్ అనేది తగ్గుతూ అవుతుంది. గేమింగ్స్ కొట్లాట్లు ఎక్కువ అవుతున్నాయి. కొట్లాట్ కాకుండా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటే బాగుంటుందని కోరుకుంటాను మనస్ఫూర్తిగా.